అందరికీ నమస్కారం. పల్లవి కథల ప్రపంచం ఛానల్‌కి స్వాగతం. ఈరోజు స్టోరీ 'హార్ట్ బీట్ ద డాక్టర్ లవ్ స్టోరీ' ఎపిసోడ్ 11. ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి. ఎవరైనా మన ఛానల్‌ని ఫస్ట్ టైం చూస్తుంటే కనుక ప్లీజ్ అండి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఇక ఆలస్యం చేయకుండా స్టోరీలోనికి వెళ్ళిపోదాం. చూడండి, నేను మీకులాగా ఖాళీగా ఏం లేను. నాకు లాట్ ఆఫ్ వర్క్స్ ఉన్నాయి. అవన్నీ కంప్లీట్ చేయడానికి నాకు టైం సరిపోవడం లేదు. వస్తుంది మీ అన్నయ్య కూతురు కాబట్టి డ్రైవర్‌ని తీసుకొని హ్యాపీగా మీరే వెళ్ళండి. మిమ్మల్ని చూసి తను కూడా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అన్నట్టు మర్చిపోయాను. మీరు చాలా బిజీ కదా! మీ కిట్టి పార్టీస్, మీ ఫ్రెండ్స్, మీ షాపింగ్ అంటూ మీరు చాలా బిజీగా ఉంటారు. వెళ్ళడానికి మీకు వీలు కాకపోతే డ్రైవర్‌ని పంపించండి. అంతేకానీ మీకు సంబంధించిన ఏ విషయంలో అయినా సరే నన్ను ఇన్వాల్వ్ చేయాలని చూస్తే అస్సలు ఊరుకోను అని చెప్పి అక్కడ నుండి పైకి వెళ్ళబోతూ వెనక్కి తిరిగి, చూడండి, వచ్చేవాళ్ళు వచ్చామా వెళ్ళామా అన్నట్టుండాలి. అలా కాదని వరుసలు కలిపి నా చుట్టూ తిరిగితే అస్సలు ఊరుకోను అని కోపంగా చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. రేఖ అసహనంగా శారద గారి వైపు చూస్తూ, ఏంటమ్మా వీడు ఇలా తయారయ్యాడు? నందిని వస్తే వీడిని మారుస్తుంది అన్నావు. కనీసం వాడు దాని పేరు వినడానికి కూడా ఇంట్రెస్టింగ్గా లేడు. ఇప్పుడు మనం ఏం చేయాలి అని బాధగా అంటుంది. శారద గారు కొంచెం సేపు ఆలోచించి, నువ్వేం టెన్షన్ పడకు రేఖ, వస్తుంది నీ మేనకోడలు. అది మేనత్త పోలికలతో పాటు నీ తెలివితేటలు కూడా వేసుకొని పుట్టింది. అది ఎలాగైనా వరుణ్ణి తన చుట్టూ తిప్పుకునేలాగా చేస్తుంది. ఆ నమ్మకం నాకుంది. నువ్వేం టెన్షన్ పడకు అని అంటుంది. మేఘన పైకి వెళ్ళి మోహన్కి బీపీ చెక్ చేసి ఒక బుక్లో నోట్ చేస్తుంది. వరుణ్ కొంచెం ఫ్రెష్ అయ్యి మేఘన దగ్గరకు వచ్చి, ఎలా ఉంది కండిషన్ అని అడుగుతాడు. మేఘన మేఘన తను నోట్ చేసింది చూపించడంతో బీపీ కొంచెం ఎక్కువగా ఉంది అని చెప్తూ తన మెడలో ఉన్న సెతస్కోప్తో మోహన్ని టెస్ట్ చేస్తూ, మీరేమీ ఆలోచించకుండా ప్రశాంతంగా ఉంటే త్వరగా కోలుకుంటారు. అలా కాదని ఇలా బీపీ పెంచుకుంటూ ఉంటే మిమ్మల్ని సేవ్ చేయడం ఎవరి వల్ల కాదు అని పక్కనే ఉన్న బుక్ తీసుకొని మోహన్కి చేయాల్సిన టెస్టులన్నీ రాసి మేఘన చేతిలో పెడతాడు. మోహన్ ఆశ్చర్యంగా చూస్తూ, వరుణ్, నువ్వు నాకు ట్రీట్మెంట్ చేస్తున్నావా అని ఆశ్చర్యంగా అడుగుతాడు. వరుణ్ వెనక్కి తిరిగి, నేను మీకోసం ట్రీట్మెంట్ చేయడం లేదు. మేఘన మా సార్కి క్యూర్ చేయండి, నాకు హెల్ప్ చేయండి సార్ అని రిక్వెస్ట్ చేస్తే కేవలం తన కోసం మాత్రమే ఒప్పుకున్నాను. ఎక్కువగా ఊహించుకొని ఆనందపడిపోకండి అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. మోహన్ మేఘన వైపు చూస్తూ, చాలా థ్యాంక్స్ అమ్మా, కనీసం నా కొడుకుని కంటితో చూసుకోవడానికి వీలు కల్పించావు. నేను కోలుకున్నా లేకపోయినా ఈ క్షణం నాకు చాలా ఆనందంగా ఉంది అని ఎమోషనల్గా అంటారు. మేఘన, మీరు తప్పకుండా కోలుకుంటారు సార్. మీ బీపీ అసలే హైలో ఉంది. మీరు ఎమోషనల్ అయితే మీ హెల్త్ అప్సెట్ అవుతుంది. ప్లీజ్ కామ్ డౌన్ అని మెల్లగా చెప్తుంది. మోహన్ ఆనందంగా మేఘన వైపు చూస్తూ, నాకేం కాదమ్మా, వాడి గురించి నీకు పూర్తిగా తెలియదు. వాడి చెయ్యి పడిందంటే అది ఎలాంటి పెద్ద హెల్త్ ఇష్యూ అయినా సరే క్యూర్ అయిపోతుంది అని అంటారు. మేఘన ఆయనకి ఇంజెక్షన్ చేసి, సార్ మీకు ఈ టెస్టులు చేయించాలి, దానికోసం మీరు హాస్పిటల్కి రావాల్సి ఉంటుంది అని అంటుంది. మోహన్ కొంచెం సేపు ఆలోచించి, ఓకే అమ్మా, వస్తాను. నువ్వు కిందకి వెళ్ళి డ్రైవర్ని పైకి పంపించు అని చెప్పేసరికి మేఘన కిందకు వెళ్తుంది. డ్రైవర్ కోసం బయటికి వెళ్తున్న మేఘనాని వరుణ్ గట్టిగా మేఘన అని పిలుస్తాడు. మేఘన వెళుతుంది. అలాగే ఆగి వరుణ్ వైపు చూస్తూ, ఏమైంది సార్ అని మెల్లగా అడుగుతుంది. వరుణ్ చాలా కూల్గా కూర్చొని, నేను ఒక 5 మినిట్స్లో స్టార్ట్ అవుతాను. ఈలోపు నువ్వు కిందకు వచ్చి ఉండాలి. నేను హాస్పిటల్కి వెళ్ళేలోపు పేషెంట్ రెడీగా ఉంటే టెస్టులన్నీ చేసి ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాను. పేషెంట్ రావడం ఏమాత్రం లేట్ అయినా నేను కనీసం పట్టించుకోను అని గంభీరంగా అంటాడు. మేఘన కంగారుగా, ఒక్క నిమిషం సార్ అని చెప్పి పరిగెత్తుకుంటూ బయటకు వెళ్ళి డ్రైవర్కి విషయం చెప్పి పైకి పంపిస్తుంది. వరుణ్ తన టిఫిన్ తినడం కంప్లీట్ చేసి మేఘన వైపు చూస్తూ, వెళ్దామా అని అడుగుతాడు. శారద గారు కోపంగా మేఘన వైపు చూస్తూ, నువ్వు ఇంటికి మా అల్లుడు గారికి చూసుకోవడానికి వస్తున్నావా, లేక నా మనవడిని బుట్టలో వేసుకోవడానికి వస్తున్నావా అని కోపంగా అడుగుతారు. మేఘన కోపంగా చూస్తూ, చూడండి మేడం, ఈ ఇంటికి రావడం నాకేమాత్రం ఇంట్రెస్ట్ లేదు. మోహన్ సార్ కండిషన్ చూసిన తర్వాత కేవలం సార్ కోసం మాత్రమే ఇంట్లో అడుగు పెడుతున్నాను. మీకు అంత ప్రాబ్లంగా ఉంటే చెప్పండి, సార్ని తీసుకువెళ్ళి హాస్పిటల్లో జాయిన్ చేసుకుంటాము.
హాస్పిటల్ ఎటు మీదే కాబట్టి ఎలాంటి ప్రాబ్లం ఉండదు. అప్పుడు నేను మీ ఇంటికి రావాల్సిన అవసరం కూడా ఉండదు. సార్ పూర్తిగా కోలుకునేంత వరకు సార్ పూర్తి బాధ్యతని నేను చూసుకుంటాను అని అంటుంది. శారద గారు కొంచెం కంగారుగా మనసులో, బాబోయ్! ఇదేంటి హాస్పిటల్‌లో జాయిన్ చేసుకుంటాము అంటుంది. ఒకవేళ అల్లుడు గారు హాస్పిటల్‌లో అడ్మిట్ అయితే నెల తిరక్కముందే పూర్తిగా కోలుకుంటారు. ఆయన కానీ ఆ మంచం నుండి లెగిస్తే ఇంట్లో నా ఆటలు సాగవు. విరాట్ నందినిని చచ్చినా పెళ్లి చేసుకోడు. అనవసరంగా దీన్ని కదిపినట్టున్నాను అని అనుకుంటూ పైకి మాత్రం అంత అవసరం ఏమీ లేదు. హాస్పిటల్‌లో అంతమంది పేషెంట్ల మధ్య మా అల్లుడు గారు ఉండడానికి ఒప్పుకోను. ప్రతిరోజు నువ్వే వచ్చి ఆయన్ని జాగ్రత్తగా చూసుకో. అతి త్వరలో మా అల్లుడు గారు పూర్తిగా కోలుకోవాలి. ఈ ఇంట్లో తిరుగుతూ ఉండాలి అని కోపంగా అంటారు. మేఘన ఎటకారంగా అలాగే మేడం అని చెప్పి అక్కడి నుండి వెళ్తుంది. వరుణ్ వరుణ్ కారు ఎక్కి మేఘన కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. మేఘన మోహన్‌ని జాగ్రత్తగా అంబులెన్స్‌లోకి ఎక్కించి మెల్లగా నడుచుకుంటూ వరుణ్ దగ్గరికి వస్తుంది. వరుణ్ చాలా సీరియస్‌గా చూస్తూ ఉండడంతో, సార్ ప్రతిరోజు నా స్కూటీని ఎవరో ఒకరు తీసుకురావడం ఎందుకు? మీరు హ్యాపీగా వెళ్ళిపోండి. నేను నా స్కూటీలో వచ్చేస్తాను అని అంటుంది. వరుణ్ గంభీరంగా ఒక్క 2 మినిట్స్‌లో నువ్వు కారులో ఉండాలి. లేదంటే నీ మీద కారు ఉంటుంది అని గట్టిగా అంటాడు. మేఘన ఒక్క సెకండ్‌లో కారులో కూర్చొని వరుణ్ వైపు చూస్తూ వెళ్దామా సార్ అని అంటుంది. వరుణ్ ఎటకారంగా ఏదో స్కూటీ ఉంది దాని మీద వస్తాను అన్నావు అని అడుగుతాడు. అయ్యో సార్! ఒక అరగంట జర్నీ కోసం పర్మనెంట్‌గా పేషెంట్ అవ్వడం ఎందుకు? అందుకే నా డెసిషన్ మార్చుకున్నాను అని అంటుంది. వరుణ్ కోపంగా చూస్తూ గుడ్. ఇలా చెప్పిన మాట వింటూ ఉంటే ఎలాంటి ప్రాబ్లమ్ ఉండదు అని అంటూ కార్‌ని డ్రైవ్ చేస్తూ ఉంటాడు. వరుణ్ మేఘన వైపు చూస్తూ పర్వాలేదు నీలో కూడా కొంచెం ధైర్యం ఉంది. నువ్వు మీ సార్‌ని ఎక్కడ హాస్పిటల్‌లో జాయిన్ చేస్తావేమో అని ఆవిడ భయంతో వణికిపోయింది. అది కనపడకుండా ఉండడం కోసం చాలా కష్టపడింది పాపం అని అంటాడు. మేఘన కొంచెం మెల్లగా మాట్లాడుతూ సార్ మీకెందుకు మీ ఫాదర్ అన్నా, మీ మదర్ అన్నా అంత కోపం? ఎందుకు వాళ్ళతో మాట్లాడడం లేదు అని అడుగుతుంది. వరుణ్ కోపంగా చూస్తూ నువ్వంటే నాకు చాలా ఇష్టం. నిన్ను చూసిన ఫస్ట్ టైం నువ్వు నా హార్ట్‌లోకి చేరిపోయావు. అలా అని ఏది పడితే అది అడిగితే ఊరుకుంటాను అనుకోకు. నిన్ను ఒక మాట అనడం కూడా నాకిష్టం లేదు. అలా అని వాళ్ళ విషయంలో నువ్వు ఇన్వాల్వ్ అయితే అస్సలు ఊరుకోను అని గంభీరంగా అంటాడు. మేఘన భయంగా చూస్తూ సారీ సార్ ఏదో క్యాజువల్‌గా అడిగాను అని మెల్లగా అంటుంది. వరుణ్ చాలా సీరియస్‌గా కార్ డ్రైవ్ చేస్తూ హాస్పిటల్ ముందుకు తీసుకువెళ్ళి ఆపుతాడు. మేఘన మెల్లగా నడుచుకుంటూ లోపలికి వెళ్ళేసరికి మోహన్‌కి వరుణ్ చేయించమన్న టెస్టులన్నీ చేయిస్తూ ఉంటారు. టెస్టులన్నీ కంప్లీట్ అవ్వడంతో డ్రైవర్ మేఘనకి చెప్పి అక్కడి నుండి మోహన్‌ని తీసుకొని వెళ్ళిపోతాడు. అప్పటికే లంచ్ టైమ్ అవ్వడంతో వరుణ్ మేఘనకి కాల్ చేసి ఒక 5 మినిట్స్‌లో నా క్యాబిన్‌లో ఉండాలి అని అంటాడు. మేఘన తన హ్యాండ్ బ్యాగ్ తీసుకొని స్పీడ్‌గా వరుణ్ క్యాబిన్‌కి వెళ్తుంది. వరుణ్ కోపంగా చూస్తూ నా లంచ్ ఎక్కడా అని గంభీరంగా అడుగుతాడు. మేఘన కంగారుగా చూస్తూ తన బ్యాగ్లో ఉన్న 2 బాక్సెస్ తీసి వరుణ్ ముందు పెడుతుంది. వరుణ్ ఆ బాక్స్ ఓపెన్ చేసి అందులో ఉన్న కర్రీని స్మెల్ చేసి వావ్! స్మెల్ చాలా బాగుంది అని అంటాడు. మేఘన కొంచెం కంగారుగా సార్ మీరు పర్మిషన్ ఇస్తే నేను క్లాస్‌కి వెళ్తాను అని భయంగా అంటుంది. వరుణ్ కొంచెం గంభీరంగా నువ్వు నీ లంచ్ కంప్లీట్ చేసేంత వరకు క్లాస్ స్టార్ట్ అవ్వదు. టైం వేస్ట్ చేయకుండా కామ్‌గా కూర్చొని తిను. లేదు అంటే నీతో పాటు అక్కడున్న స్టూడెంట్స్ అందరూ సఫర్ అవ్వాల్సి ఉంటుంది అని అంటాడు. మేఘన కొంచెం భయంగా నేను ఆల్రెడీ లంచ్ తినేసాను సార్. ఆ బాక్స్‌లో ఉన్న ఫుడ్ మీ ఒక్కరి కోసం మాత్రమే ప్రిపేర్ చేశాను అని మెల్లగా అంటుంది. వరుణ్ కోపంగా చూస్తూ ఏం పర్లేదు. నాకు కంపెనీ ఇవ్వు. నాకు ఒంటరిగా తినే అలవాటు లేదు అని అంటాడు. ఎంత చెప్పినా వినడు అని అర్థమై మేఘన కామ్‌గా వరుణ్‌కి ఎదురుగా కూర్చొని ఆ బాక్స్‌లో ఉన్న ఫుడ్‌ని వరుణ్‌కి సర్వ్ చేసి తను కూడా కొంచెం పెట్టుకొని మెల్లగా తింటూ ఉంటుంది. వరుణ్ చికెన్ కర్రీ చూసి టెంప్ట్ అయి కొంచెం టేస్ట్ చేసేసరికి నోరంతా బాగా మండిపోతుంది. వరుణ్ ఆ మంట తట్టుకోలేక గట్టిగా కారం అని అరుస్తూ ఉంటాడు. మేఘన కంగారుగా పైకి లేచి వరుణ్ దగ్గరికి వెళ్ళి ఏమైంది సార్ అని మెల్లగా అడుగుతుంది. ఆ కారం ఎఫెక్ట్ వల్ల వరుణ్ ఫేస్ అంతా రెడ్‌గా మారిపోతుంది. వరుణ్ తన నాలికను ఊదుకుంటూ బాగా స్పైసీగా ఉంది. వాటర్ కావాలి అని అడుగుతాడు. రూమ్‌లో వాటర్ కనిపించకపోవడంతో మేఘన కంగారుగా సార్ ఇక్కడ వాటర్ లేవు. ఫుడ్ సర్వ్ చేసేటప్పుడు నేను చూసుకోలేదు. ఒక్క 2 మినిట్స్ ఆగండి. నేను బయటకు వెళ్లి తీసుకువస్తాను అని అంటుంది. కారంతో తన నాలుక మండిపోతున్న వరుణ్ కళ్ళు మాత్రం మేఘన లిప్స్ మీద నిలిచిపోతాయి. ఆ క్షణం ఏమీ ఆలోచించకుండా వరుణ్ మేఘనాని పట్టుకొని దగ్గరికి తీసుకొని చాలా డీప్‌గా కిస్ చేస్తూ ఉంటాడు.
అక్కడ ఏం జరుగుతుందో ఒక్క నిమిషం ఒక్క నిమిషం అర్థం కాని మేఘన అయోమయంగా అలానే చూస్తూ ఉంటుంది. వరుణ్ చాలా ప్యాషన్‌గా కిస్ చేస్తూ ఉండడంతో మేఘన స్పృహలోకి వచ్చి వరుణ్‌ని గట్టిగా చూస్తుంది. మేఘన మాయలో ఉన్న వరుణ్ ఒక్కసారిగా వెనక్కి జరిగి మేఘన ఫేస్ వైపు చూసేసరికి మేఘన కోపంగా చూస్తూ ఉంటుంది. తను ఏం చేశాడో గుర్తుకు వచ్చేసరికి తన ఫింగర్‌తో తలని రఫ్ చేసుకుంటూ సారీ నేను కావాలని చేయలేదు. బాగ్ బాగా స్పైసీ ఎక్కువగా ఉండడంతో ఏం చేస్తున్నానో కూడా తెలియకుండా అలా జరిగిపోయింది అని మెల్లగా అంటాడు. మేఘన కళ్ళ వెంట నీరు కారిపోతూ ఉంటుంది. మేఘన అలానే వరుణ్ వైపు చూస్తూ చూడండి సార్, నేను మీరు అనుకునేలాంటి అమ్మాయిని కాదు. నాకంటూ ఒక గోల్ ఉంది. దానికోసం ఇక్కడి వరకు వచ్చాను. మీరు ఇలా నన్ను ఇబ్బంది పెడుతూ ఉంటే నేను ఇన్నేళ్ల నుండి కష్టపడిన చదువుకున్న నా చదువుని కూడా ఇక్కడే వదిలేసి వెళ్ళిపోవాల్సి ఉంటుంది. ప్లీజ్ దయచేసి నాకు దూరంగా ఉండండి అని కోపంగా అంటుంది. వరుణ్ కోపంగా పైకి లేచి మేఘన నడుముని గట్టిగా పట్టుకొని తన దగ్గరకు లాక్కొని ఎలా కనిపిస్తున్నాను నీ కంటికి? మాయ మాటలు చెప్పి ఆడపిల్లలతో ఆడుకునేవాడిలా కనిపిస్తున్నానా? నేను చిన్నప్పటి నుండి ఫారిన్‌లోనే పెరిగాను. నాకసలు స్పైసీ ఫుడ్ తినే అలవాటే లేదు. ఇందాక జరిగింది యాక్సిడెంట్‌గా అలా జరిగిపోయింది. నేనది కావాలని చేయలేదు. ఒకవేళ నేను కావాలని నిన్ను కిస్ చేస్తే నేను ధైర్యంగా ఒప్పుకుంటాను. పొరపాటు జరిగిందని అబద్ధం చెప్పి నిన్ను మభ్యపెట్టాలి అనుకోను అని కోపంగా అంటాడు. మేఘన వరుణ్ చేతిని దూరంగా జరిపి మా ఊరిలో మేము ఇలాగే చేసుకుంటాం. మీరు స్పైసీ తినకపోతే అది నా తప్ప? ఇప్పుడు ఇక్కడ నా పొజిషన్‌లో ఇంకా ఎవరు ఉన్నా ఇలానే చేస్తారా? అని అడుగుతుంది. వరుణ్ మేఘన కళ్ళలోకి సూటిగా చూస్తూ ఖచ్చితంగా చేయను. ఆ స్పైసీ వల్ల ఎంత ప్రాబ్లమ్ అయినా ఫేస్ చేస్తానేమో కానీ, ఇక్కడ నువ్వు కాకుండా ఇంకా వేరే ఏ అమ్మాయి ఉన్నా కనీసం టచ్ కూడా చేయను. నువ్వంటే నాకిష్టం. నీ క్యారెక్టర్ అంటే ఇంకా ఇష్టం. అందుకే నువ్వంత దగ్గరగా ఉండేసరికి నా బ్రెయిన్ కంట్రోల్ మిస్ అయింది. అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా అలా జరిగిపోయింది. ఈ ప్లేస్‌లో ఇంకా వేరే ఏ అమ్మాయి ఉన్నా నాకిలాంటి థాట్స్ రావు. కేవలం నువ్వు దగ్గరగా ఉన్నప్పుడు మాత్రమే నా బ్రెయిన్, నా మనసు 2 నా ఆధీనంలో ఉండవు. అలా అని చెప్పి నేను పెళ్లి చేసుకుంటాను అనుకుంటావేమో! నువ్వంటే ఎంత ఇష్టమున్నా నేను మాత్రం ఎవ్వరిని పెళ్లి చేసుకోలేను. కొంతమందిని చూసిన తర్వాత పెళ్లి అనే పదం మీద నమ్మకం పోయింది. అందుకే కేవలం నా మనసు ఏది చెప్తే అది మాత్రమే చేస్తాను అని గంభీరంగా అంటాడు. మేఘన చాలా సీరియస్‌గా చూడండి సార్, నేను మీకులాగా ఈ ఫాస్ట్ కల్చర్‌లో ఉండలేను. నేను పుట్టింది ఒక చిన్న పల్లెటూరులో. మీరు ఇప్పుడు వచ్చి నన్ను పెళ్లి చేసుకుంటాను అన్నా సరే నేను మీ ప్రపోజల్‌ని ఒప్పుకోలేను. అలాంటిది మీరు ఏకంగా రిలేషన్‌షిప్ అంటున్నారు. నేనెలా ఒప్పుకుంటాననుకుంటున్నారు? మీరు నా గురించి ఎలా ఆలోచిస్తున్నారో నాకు తెలీదు. దయచేసి నన్ను ఇబ్బంది పెట్టకండి. మీరంటే చాలా గౌరవం ఉంది. మీ నాన్నగారు మీకేం చేశారో మాకు తెలీదు కానీ, మాకు మాత్రం చాలా హెల్ప్ చేశారు. ఈరోజు నేను డాక్టర్‌గా వర్క్ చేస్తున్నాను అంటే అది మీ నాన్నగారి వల్లే. ప్లీజ్ నన్ను ప్రశాంతంగా నా పని చేసుకోనివ్వండి. ఇలాగే రిలేషన్‌షిప్ అని నన్ను ఇబ్బంది పెడితే నేనిక్కడి నుండి వెళ్ళిపోవడం తప్ప నాకు ఇంకో ఆప్షన్ లేదు అని అంటుంది. వరుణ్ చాలా సీరియస్‌గా చూస్తూ చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు. నాతో ఇంకొకసారి ఇలా మాట్లాడావనుకో అస్సలు ఊరుకోను. నువ్వు ఎలా ఉండాలనుకుంటున్నావో అలాగే ఉండు. ఇప్పుడు ఇంత మాట్లాడే నీకు పనిష్మెంట్ ఉండాలి కదా! రేపటి నుండి ప్రతిరోజు నాకు లంచ్ నువ్వే తీసుకురావాలి అని అంటాడు. మేఘన భయంగా చూస్తూ సార్, ఏదో ఆవేశంలో అలా వాగేశాను. ఈరోజు కుక్ చేయడానికి నేను మా వార్డెన్ కాళ్ళు పట్టుకునేంత పని చేయాల్సొచ్చింది. ప్రతిరోజు అంటే ఆవిడ నన్ను చంపేస్తుంది. ప్లీజ్ నన్ను వదిలేయండి అని బ్రతిమలాడుతుంది. వరుణ్ కొంచెం సేపు ఆలోచించి నీకు హాస్టల్‌లో కుక్ చేయడానికి వీలు కాకపోతే మా ఇంట్లో కుక్ చేయి అని అంటాడు. మేఘన ఏదో మాట్లాడబోయేలోపు వరుణ్ చాలా సీరియస్‌గా మీ క్లాస్‌కి టైం అవుతుంది. త్వరగా వెళ్ళు అని గంభీరంగా అంటాడు. మేఘన ఇంకేమీ మాట్లాడకుండా తన బ్యాగ్ తీసుకొని అక్కడ నుండి బయటకు వెళ్తుంది. వరుణ్ తన సీట్‌లో కూర్చొని ప్లేట్‌లో ఉన్న ఫుడ్‌ని చాలా ఇష్టంగా తింటూ ఉంటాడు. ఈ రోజుకి స్టోరీ ఇక్కడితో ముగిసింది. మరలా నెక్స్ట్ ఎపిసోడ్‌తో కలుసుకుందాం. మీకు గనుక ఈ స్టోరీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి. హాయ్ అండి. ఈ స్టోరీ చూస్తున్న ప్రతి ఒక్కళ్ళు ఇది ఎలా ఉందో ఒకసారి కామెంట్ చేయండి.
ఎందుకంటే ఇంతకుముందు స్టోరీతో కంపేర్ చేస్తే ఇది అంతగా రీచ్ రావడం లేదు. మీకు నచ్చితే ఓకే. నచ్చకపోతే చేంజ్ చేయడానికి ట్రై చేస్తాను. లేదంటే వేరే ఏదైనా కొత్త స్టోరీ పెట్టడానికైనా చూస్తాను. ప్లీజ్ అండి తప్పకుండా కామెంట్‌లో అయితే మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.